ఇంటర్వ్యూ ఏం చేస్తారు? రీల్ చేస్తురా? చెయ్యి అయితే. అవునా అవునా? ఏమన్నాడు? ఏమన్నా ఏమైనా ఉంది నాకంటే బర్రె. ఫస్ట్ నా దూడకు పెడదాం అనుకుంటున్నా. జాగ్రత్త కొడుకుయా. అరే అన్నిటికీ అరే నాన్న కొట్టుకుంటున్నాయి. అమ్మో అన్న దేవుడా, అన్న వచ్చేసినాయి. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే. ఈమె 10 లక్షలు అంటుంది అన్న. ఈమెకు అట్లా చెప్పిన ఈ బర్రెకి. ఈమెకు ఎందుకు వస్తుంది తెలియదు కదా. ఆ ఎద్దు మాత్రం 20 లక్షలు. సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి. ఏంది సో గైస్, గోష సనా ఇడికి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి రోహిత్ ఏం చేసిండంటే, మీకు ఒక గోశాలకు తీసుకెళ్ళి మీ చేతితో ఒక మంచి పని చేపిస్తా సనా అని చెప్పిండు. సో అదే అంత నడుస్తుంది. బనానా ఏదేదో తీసుకొచ్చిండు. గోశాల అంటే ఏందో మాకు తెలియదు, ఫస్ట్ టైం చూడబోతున్నాం. నా బర్త్డేకి రిషి చేసిండే. నా బర్త్డేకి రిషి చేసిండు. ఇప్పుడు ఏం చెప్పిస్తాడు నీకు? అవి నీతో చెప్పిస్తాడు. నీకు చెప్తాడు, నీతోని మంచి పని చేపిస్తాడు. అట్లే పిచ్చిదానా గోవులకు పెట్టేసాడు. అవునా? ఎందుకే? మంచిదే కదా సనా. పుణ్యం నీ అకౌంట్ లో క్రెడిట్ అయింది ఈరోజు. ఇంటర్వ్యూ ఎంతో సేపు అడిగినాం తెలుసా, కార్లు ఎక్కరా అంటే అస్సలు కారు ఎక్కలేడు. అట్లనే పోతుండు. కానీ బా సిరిసిల్ల మొత్తం తిప్పిదే ఆఖరికి వస్తేసానా. విటమిన్ డి వస్తుంది అనుకుంటాడు. మెట్ట మధ్యాహ్నం రాదు. ఎంత తిరిగినా అంత తెల్లగా ఉంటాడు. సనా ఒక్కసారి మేము బయటికి వెళ్తే బొక్కులు తయారైపోయిండు. పోతుండగా ముందర పోతున్నాడు. ఆయన మన కోసము ఆక్కుంటా పోతుంది తెలుసా. మనం కన్ఫ్యూజ్ అవుతామని మీరు అది చూడక పాపం అపార్థం చేసుకుంటారు చిన్నపిల్లని పట్టుకుని. చిన్నపిల్ల నాకు ఎంత పెద్దగా ఉన్నాడు, చిన్నపిల్లాడు అంట. మరి చిన్నపిల్లాడు ఆయన. సరే పద ఏదో చేద్దాం అంటాడు, చేద్దాం. సో గాయస్ పోతుండే ముందల చూపిస్తా. ఈ సిరిసిల్ల అన్నమాట చాలా బాగుంది, నిజంగా బాగుంటది. మెట్పల్లి, సిరిసిల్ల, కరీంనగర్ వాళ్ళం కాబట్టి మాకు ఆల్మోస్ట్ మాకు నస్తాయి. ఆయన ఎవరు చెప్పురు? మా అంబేద్కర్. ఒక ఎద్దు ఒక బర్రెని చూడగానే అంబా అన్నాయి. బర్రె ఎవరు ఇక్కడ? అన్నట్టు బండి ఇంకా ఫాలో అవుతుంది. తిప్పుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నాం కానీ ఫస్ట్ ఇది అయిపోయి అది అంబా అంటుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఈడ చెప్పు. ఆడెనకాల మళ్ళీ ఆడెనకాల పోతావు. ఎందుకు గిట్టు తిరుగు, గిట్టు పో. హాయ్ చెప్పు. మంచిగా ఉన్నారాను? తిన్నారా? కొంచెం దగ్గరకు అడుగుసానా. ఏమైంది పర్వాలా చేస్తున్నావు? మీ ఫ్యామిలీ కదా? మీ ఫ్యామిలీ? అరే మీ ఫ్యామిలీ రే. అరే నువ్వంట ఇది ఇలా ఫ్యామిలీ అంటే వాడు ఫస్ట్ ఫ్యామిలీ వీళ్ళకి అంట. అవి నేను చూడగానే అరుస్తున్నాయి. నేను ఒకటి చెప్పాను వస్తాను, అప్పుడప్పుడు ఇట్లా కూడా సేవ చేయాలి. బాగా లోపలికి ఇప్పుడు ఇది ఇవ్వాలి వాళ్ళకి. ఇది తినబెడుతుందా? తింటా ఫస్ట్ తినబెడితే. ఈరోజు విజయ్ శతపథి గెలిచిండు. కంగ్రాచులేషన్ చెప్తున్నా. కంగ్రాచులేషన్ మై డియర్ లవ్. ఏమి బాధ అండి?
తింటావు అని తింటా అక్క ఇట్లా రీల్ ప్లాన్ చేసిరు గైస్ వీళ్ళిద్దరు. చూసిరా యాక్చువల్ గా ఆ బర్రెతో నిప్పిద్దాం అనుకున్నాం కానీ ఆ బర్రె దున్నపోతులకు నచ్చలే. ఎలా మంచి వస్తుంది అది ఏం చేస్తారు? రీల్ చేస్తురా? రీల్ చేస్తున్నాం. చెయ్యి అయితే. నువ్వు పోగా యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా. అవునా? యాటిట్యూడ్ అవునా? చూపిస్తున్నావు కదా. ఏమన్నాడు? ఏమన్నావు? యాటిట్యూడ్ చూపేది ప్రేమనే చూపిస్తాయంట. ఎందుకు నవ్వుతున్నావో నాకే అర్థమవుతుంది. హాయ్ తిన్నారా అరే నీ ఫోన్ రికార్డింగ్ అని గైస్? చూడండి అందరు ఈడే ఉన్నాం మేము. బర్ర తింటున్నా ఫస్ట్. బర్ర తింటుంది ఫస్ట్. పెట్టేసానా ఫస్ట్? అగో 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 ఏమైనా ఉంది నాకంటే బర్రె నేను ఫస్ట్ నా దూడకు పెడదాం అనుకుంటున్నా. పాపం వెనుకనేమో ఆశ పెట్టి మీరే తింటారు. అదే మన ఇన్స్టా క్లిప్స్ కాదు. పొడుస్తాయి జాగ్రత్త. పొడుస్తాయా? అరే అన్నిటికీ అరే నాన్న కొట్టుకుంటున్నాయి. మరి కొట్టుకో. ఇదేది ఒక్కటే తినే దానికి ఎందుకు పెట్టాక అమ్మా. అరే ఇది చిన్నది చిన్నది కూడా వచ్చింది పాపం. నాకు భయం వస్తుంది. అమ్మ నాకు భయం వస్తుంది. లోపల కొంచెం పైకి వచ్చేస్తాయి. అటున్న వాటికి వేస్తా. అటున్న వాటికి దగ్గరికి పోతా. చిన్న పాపలు ఉన్నాయా? చిన్న పాపలు ఉన్నాయా? చిన్న పాపలకి ఎట్లా మళ్ళా శనక పెడుతుంది చిన్న పాపలకి. మనగాడు కూడా దిగిండు పిల్లలకి. తిన్నాడు ఫస్ట్. ఇది ఒక్కటే ఎక్కువ తింటుంది తెలుసా. ఆగ వస్తున్నాను ఆగక్క చిన్న పాపల దగ్గరికి. లోపలికి వెళ్ళకుండా అమ్మో అన్న దేవుడా అన్న వచ్చేసినాయి. ఇలా మస్తు వస్తుంది పోతే. పొడుచుకుంటున్నా సనం ఓడిస్తే కదరా. సనం చూసా పొడుచుకుంటా. అమ్మో దేవుడా పొడుచుకుంటున్నాయి. ఇగో టీవీ వీళ్ళు భయపడతారన్నా. అన్నా పొడుచుకుంటాయేమో. రోహిత్ జాగ్రత్త. రోహిత్ జాగ్రత్త. కట్టి రోహిత్ వస్తుంది. అరే జాగ్రత్త. అరే తీసుకురాకుండా. అరే బుట్ట తీసుకురాపోనా. వస్తాయేమో. ఖరాబ్ అయిపోయింది కొంచెం. చెప్పిన అప్పటికే జాగ్రత్త. ఏం కాదులే నువ్వు జాగ్రత్త అయిపోగానే అవి ఏం చేయకుండా ఉంటాయి. ఎడ్లు ఎలాగైనా చూడు ఏనుగురికి తెలుస్తుంది. నీ కట్టుకొని పెడతలేరా? నేను కూడా ఇక్కడే ఉండాలి కానీ ఇక్కడ నుంచున్నా. ఇక చిన్న బర్రె తింటుండు. మనోన్న డైట్లో ఉన్నాడు.
అయితే అక్కడ ఉన్న వాటికి కూడా వేసినావు మీరు గొడవ పెట్టుకోకుండా అయితే బాగుందా అమ్మాయి సనక చిన్న పాపలకి ఎత్తుంది. అరే ఒక చిన్నదాన్ని ఎత్తుకరారా పిల్లలు ఏమన్నా ఉన్నాయా కష్టపడ్డా చెవిటడిచిన పాల మీద ఇప్పుడు గోశాల వేసిన అది వాటికి దాణా వేసినాం కాబట్టి ఇప్పుడు ఇవ్వ పాలు పిండుతుంది దా నడు అమ్మ తంతే అవి తన్నవు పాలు పిండుడే ఇగో అదొకటి ఎత్తుకురమ్మ ఒకటి ఎత్తుకరారా రే తనలాగానే ఉన్నారు క్లిప్ పెట్టకు బాయ్. అరే నీకు కూడా ఒకటి పెట్టాలంటే నువ్వు కూడా తినాగో తిను అరే దగ్గరకు వచ్చి వాడి షర్ట్ ఖరాబ్ అవడం పక్కన పెడితే 100 సార్లు చెప్పింది మీ షర్ట్ ఖరాబ్ అయితే ఇది ఉత్తినట్టు ఇక నాకు అన్నా అదొకటి చిన్నది పట్టుకురావా అది బరువు ఉంది ఇక ఆడుంది అదే అన్నది నీలాగా కాళ్ళు పట్టుకోవాలి పట్టుకుందా బ్రో నిన్ను ఏమంటలే ఊరుకో. ఏమో చేస్తున్నా తీయాలి మాట పట్టుకో నువ్వు నేను ఇట్లా చూస్తాను రాదా తీయాలి మాట ఇట్లా పట్టుకో పైకి ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే యాక్టింగ్ అయితే చాలు ఇవైతే మామూలుగా ఉండే యాక్టింగ్ చలో రైట్ మన బనానాలు అయిపోయినాయి డబ్బాలు ఖాళీ అయిపోయినాయి గైస్ కానీ మంచిగా అనిపించింది మా రోహిత్ గారు అలసిపోయిందంట కొమ్ములతో కొట్టడానికి వస్తున్నాయి వాళ్ళు ఇక్కడ కొంచెం అలవాటు ఉంది అక్క వేరే జాగాలో వస్తాను ఉరికొస్తాయి వీటికి ఎందుకు ఇట్లా స్టిక్కర్స్ వేసారు తెలియదు కదా లేదు లైసెన్స్ అది ఏమంటారు ఇన్సూరెన్స్ చనిపోతే ఇవేమో ఉంటాయి మనకు తెలియనప్పుడు ఎందుకులే కానీ సో గైస్ 6 ఇప్పుడు మనకి ఎల్ఐసి ఎట్లా అక్క నచ్చిపోతే వీటికి కూడా ఉంటాయా నైస్ నడి అమ్మ వీటికి మేత వేసినాం కదా మనం కూడా మేత తినాలి ఇప్పుడు మేము కాదు ఇది పొంగునూరు అది చిన్న ఉంటాయి చూడు అవి ఇవి బ్రీడ్స్ ఉంటాయి 7th బ్రీడ్కి పొంగునూరు అవుతుంది ఇది ఎన్నో బ్రీడ్ 4th బ్రీడ్ 3rd బ్రీడ్ అన్ని తెల్లగానే ఉండాలని రూల్ లేదు ఎద్దులలో ఆవులలో కొన్ని కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి కానీ పాలు బ్రౌన్ బాగుంది పెంచుకుందాం ఇంటి తీసుకెళ్ళి. నచ్చింది నాకు అది ఎంత చెప్తారు అనుకున్నా 10,000 10 లక్షలే 10 లక్షలు ఉంటుందా అది ఉంటదంట. నువ్వు అమ్ముకుంటావు దాని పిల్లలు పుడతాయి పెద్ద ఇది అయితే ఎంత ఉంటది అన్నా అన్నా పెద్దనా ఒక్క ఆవు ఎంత ఉంటది ఈమె 10 లక్షలు అంటుంది అన్న ఈమెకు అట్లా చెప్పిన ఈ బర్రెకి ఈమెకి ఎద్దుకు వస్తుంది తెలియదు కదా. ఆ ఎద్దు మాత్రం 20 లక్షలు సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి రోహిత్ ఇటు రేట్ అడిగి ఆ ఎద్దు మాత్రం 20 లక్షలు అన్ని చూపిస్తుంది. 40 లక్షలు సో గైస్ చూసారు కదా ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చినాం ఒక మంచి పని అయితే కంప్లీట్ చేస్తున్నాం అండ్ ఇప్పుడు పోయి మేము కూడా తినేసి మళ్ళీ నెక్స్ట్ ఇక బయలుదేరాలి హైదరాబాద్కి. సో గైస్ సందిలైన్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ బాయ్.